నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు మొదటి దశ నా భూమి నా దేశం అనేటువంటి కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 4 దశల్లో జరుగుతుంది. ఇవాళ మొదటి దశ ప్రారంభం 1 సెప్టెంబర్ నుండి 15 సెప్టెంబర్ వరకు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకి తావు లేదు. యావత్ భారతదేశం ఒక్కటే అనేటువంటి భావన ప్రజల్లో ఉండాలి, కలగజేయాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గర నుండి, నేను పట్టణం అని అనట్లేదు, గ్రామం అని అనట్లేదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గర నుండి కూడా కొంచెం ఒక చిటికెడు మట్టి మేము సేకరించి దీన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మొదటి దశలో గ్రామాల్లో మా కార్యకర్తలు మేమందరం కూడా తిరిగి మట్టి సేకరణ చేస్తున్నాం. అదే ఇప్పుడు నా చేతిలో ఉన్నటువంటి ఈ కలశం. ఈ కలశాన్ని 15వ తారీఖున వరకు కూడా ఈ ప్రాంతంలో మట్టి సేకరణ చేసి మండల హెడ్ క్వార్టర్స్లో ఉంచడం జరుగుతుంది. అక్టోబర్ 3వ తారీఖు నుండి 2వ దశ ప్రారంభం జరుగుతుంది. ఈ రకంగా సేకరించినటువంటి మట్టిని చివరి దశలో ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతంలో దాన్ని భద్రపరచడం జరుగుతుంది. అక్కడ ఒక వనాన్ని పెంచడం అనేది అక్కడ జరుగుతుంది. అంటే కొత్తగా ఒక వనాన్ని అక్కడ స్థాపించడం జరుగుతుంది. దానికి పేరు అమృతవనం. అమృతవనం అని ఎందుకన్నారంటే ఎటువంటి భేషజం, ఎటువంటి భేదాభిప్రాయాలు, ఎటువంటి డిఫరెన్సెస్ లేకుండా యావత్ భారతదేశం ఒకటే అనేటువంటి ఒక భావన కలిగిస్తుంది. కాబట్టి ఆ వనానికి పేరు అమృతవనం అని పెట్టారు. అదేవిధంగా ఇక్కడ గ్రామాల్లో కూడా మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అమరవీరుల యొక్క విగ్రహాలు ఉన్నట్లయితే అక్కడ పుష్పాంజలి ఘటించడం, ఆ విగ్రహాలని శుభ్రపరచడం, అదేవిధంగా ఎవరైనా అమరవీరుల కుటుంబాలు ఉన్నట్లయితే ఆ ఇంటికి వెళ్ళటం, కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం, అదేవిధంగా ఎవరైనా పూర్వ సైనికులు ఉన్నట్లయితే వారి ఇళ్ళకి వెళ్ళి వారితో మాట్లాడి వారిని సత్కరించడం. ఎందుకంటే వీరందరూ కూడా దేశానికి ప్రాణాలు అర్పించారు కాబట్టి ఆ రకంగా చేస్తూ కేవలం మా తరం వరకే కాదు, భావితరాల వారికి కూడా ఆ స్ఫూర్తి కలిగించడం. యావత్ భారతదేశం ఒకటే, మనమందరం భారతీయులు, మనం ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన కల్పించడానికి ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు. దాని నిమిత్తమే ఇవాళ మేమందరం కూడా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ గారు కావచ్చు, మరి జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి బిట్ర గారు కావచ్చు, మరి ఇక్కడ ఈ పని చూస్తున్నటువంటి వల్లూరి జయప్రకాష్ గారు కావచ్చు, సాదినేని యామిని గారు కావచ్చు, చందు సాంబశివరావు గారు కావచ్చు, ఇక్కడ కన్వీనర్గా ఈ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మేమందరం కూడా కలిసి ఇవాళ ఈ గ్రామం అంతా తిరగడం జరిగింది. ఇప్పటికే చాలా వరకు కూడా మట్టి సేకరణ జరిగింది. ఇంకా మున్ముందు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఇదే విధంగా మేము మట్టి సేకరించి మేము ఢిల్లీకి పంపుతాం. ఒక 4 రోజులు పార్లమెంట్ స్పెషల్ సెషన్ నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఏ విషయం మీద అనేది మనందరికీ ఎవరికి కూడా తెలీదు. దాని మీద స్పెక్యులేషన్ అయితే జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి అంటున్నారు. చూద్దాం, ఎందుకంటే 18 ఎంతో దూరం లేదు కదా, మనకు తెలియదు. జమిలీ ఎలక్షన్స్ వస్తే ఎవరైనా సరే ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సిందే కదా.